శ్రీను ఆయన కుమార్తె శశిభార్కి వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 30 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానంలో కార్యకర్త స్థాయి నుంచి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసినప్పటికీ తాను అండగా నిలిచే ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తన కుమార్తెకు పార్టీలో పదవులు బాధ్యతలు అప్పగించారే తప్ప పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వలేదని అన్నారు. అందుకే పార్టీ మారుతున్నట్లు చెప్పుకొచ్చారు. తొందరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చైర్మన్గానే ఉండటం అందువల్ల గతంలో వాళ్ళకి ఆశలు పెట్టడమే తప్పితే ఆ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా ఉపకారం జరగకపోవటం, మరి పెద్దలందరూ వాళ్ళకు ఒకవేళ సుఖంగా ఉందేమో కానీ కిందనున్న స్థాయికి ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఆ పాలన అందకపోవటం చాలా బాధాకరంగా ఉండటం. అయినప్పటికీ ఒక కట్టుదిట్టమైన సైనికుడిలాగా ఖచ్చితంగా మనం బాధ్యత గల ఒక మండల పార్టీ అధ్యక్షుని కానీ ఏఎంసీ చైర్మన్గా కానీ ఉండటం, అందువల్ల గతంలో ఆ పాలన విఫలమవుతుందని సుమారు సంవత్సరం కాలం ముందు తెలిసినప్పటికీ కూడా మరి అందులో నుంచి బయటకు రాకపోవటం, దాని అంతటికీ గల కారణం నీతి నిజాయితీగా మనకు